నాన్న. నాన్న అంటే ఒక ఎమోషన్. కానీ ఆ ఎమోషన్ మనం ఎప్పుడైనా ఎక్స్‌ప్రెస్ చేసామా? ఒకవేళ ధైర్యం చేసి, ఆ ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి వెళ్తే, మా నాన్న అనే మాట ఏంటో తెలుసా? "ఏరా ఏంటి?" అంతే. అంతకు మించి ఏమనరు. ఆ ఒక్క మాటకే మన మాట ఆగిపోద్ది. ఏం చెప్పాలి అనే వర్డ్స్ రావు. ఆయన మాటలో ఎంత ప్రేమున్నా పైకి మాత్రం గంభీరంగానే కనబడతారు. అమ్మ మనల్ని 9 నెలలు మోసి మనకు జన్మనిస్తే, ఆ జన్మకు ఒక అర్థం, ఒక దారిని చూపెట్టేది మాత్రం నాన్నే. ప్రపంచంలో అసల ఏ స్వార్థం లేకుండా దేవుడికి దండం పెట్టుకునేది మన గురించి మన నాన్నే. ప్రతి ఒక్కళ్ళు నేను సక్సెస్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి అని దండం పెట్టుకుంటారు కానీ, మన నాన్న మన కోసం ఏమని దండం పెట్టుకుంటారో తెలుసా? నాకంటే 100 రెట్లు నా కొడుకు ఎదగాలి అని అనుకుంటారు. ఇప్పట్లో ఎవరు అలా అనుకుంటున్నారు చెప్పండి? మనం ఏడిస్తే ఆయన కూడా బాధపడతాడు. ఆయన కూడా భయపడతాడు. కానీ ఏది పైకి ఎక్స్‌ప్రెస్ చేయరు. అలాగే మనం నవ్వితే ఆయన కూడా ఆనందపడతాడు. అది కూడా ఎక్స్‌ప్రెస్ చేయరు. చాలా సార్లు నేను అనుకున్నాను ఎందుకు మా నాన్నది ఏది ఎక్స్‌ప్రెస్ చేయరు అని. నేను ఎంత బాధలో ఉండి బాధపడుతున్నా ఆయన నా పక్కనే ఉంటారు. నేను ఎంత ఆనందంలో ఉన్నా కూడా ఆయన నా పక్కన ఉంటారు. ఏది ఆశించకుండా మన గురించి ప్రతీదీ చేసేది అమ్మ, నాన్న మాత్రమే. మనం ఏదైనా ఒక తప్పు చేస్తే మనల్ని తిట్టేది ఫస్ట్ నాన్నే. కానీ ప్రతి ఒక్కళ్ళకి అక్కడే బాధేసి ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత ఆ బాధ మనకు తీర్చేది కూడా నాన్నే కదా! మీరు అదెందుకు ఆలోచించరు? నాకిది కావాలి అని అడిగితే ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అతను సాక్రిఫైస్ చేసి మన గురించి ఆ వస్తువుని కొనిపెడతారు. మనం ఎప్పుడు బ్రాండెడ్ బట్టలు అవి వేసుకోవడం కనబడతాం గానీ, మన నాన్నలు ఎప్పుడు బ్రాండెడ్ బట్టలేసుకొని టిప్ టాప్‌గా రెడీ అయ్యి తిరగడం చూసారా ఎవరైనా? మన నాన్న ఇంత చేసినా కూడా మళ్ళీ వీడిది చెయ్యాలి నాకు అని చెప్పి ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయరు. నాన్నంటే ఒక నమ్మకం. నాన్నంటే ఒక భరోసా. నేను పడిపోయినప్పుడల్లా నేనున్నానురా దేనికి భయపడకు అని వెనక నుంచి ధైర్యం చెప్పిన ఒకే ఒక్క మనిషి. ప్రపంచం అంతా మనకు అగైనిస్ట్‌గా ఉన్నా పర్లేదు. ఒక్క మన నాన్నుంటే ఆ ధైర్యం ఎలా ఉంటదో నేను చెప్పాల్సిన పని లేదు. నాన్న నువ్వు నా కోసం చేసిన దాంట్లో నేను ఎంత చేసినా అది నువ్వు నాకు చేసిన దాంట్లో 1% కూడా రాదు. ఐ లవ్ యూ డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే.